నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. మాగంటి గోపీనాథ్ ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఆయన పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని మనం వింటున్నాం. కొద్దిమంది తెలియక ఆయన చనిపోయాడు అనుకొని ఇప్పటికే కొంతమంది స్టేటస్లు పెట్టడం జరిగింది. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆయన రీసెంట్గా జరిగిన సంఘటనలు కాకుండా ముందు నుంచి కూడా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. మాగంటి గోపీనాథ్ అసలు ఏంది, ఆయన ఎప్పుడు నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, తెలుగుదేశంలో ఆయన పరిస్థితి ఏంది, ఆయన ముందు సినిమా రంగంలో కూడా ఉండేనా అంటే ఖచ్చితంగా ఆయన సినిమా రంగంలో కూడా ఉన్నాడు. మొట్టమొదట ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని. మాగంటి గోపీనాథ్ సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని. ఆయన అభిమాన హీరోగా ఆయన సినిమాలు అన్ని కూడా చూడడం, ముఖ్యంగా హైదరాబాద్లో సెటిల్ అయింది వాళ్ళ ఫ్యామిలీ. మాగంటి గోపీనాథ్ తండ్రి మాగంటి కృష్ణమూర్తి ఎప్పుడు హైదరాబాద్లో వచ్చి సెటిల్ అయినాడు. హైదర్గూడలో వాళ్ళు ఉంటున్నారు. అయితే మాగంటి గోపీనాథ్కి మంచి హైట్ పర్సనాలిటీ. అప్పటి నుంచి కూడా గ్యాంగ్ మెయింటైన్ చేయడం, ఒక బుల్లెట్ బైక్ మెయింటైన్ చేయడం. ఆ టైంలో ట్రెండ్ బుల్లెట్ బైక్స్ అంటే ఆ బుల్లెట్ బైక్ మెయింటైన్ చేయడం, ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేయడం. ఆ గ్యాంగ్ అందరు కూడా బుల్లెట్ బైక్లు ఉంటాయి. సో అలా ఆయన కృష్ణ గారిని అభిమానిస్తూ, కృష్ణ గారి అభిమాని హీరో అయిన నందమూరి తారక రామారావు గారి సినిమాలను చూడడం, ఆయనను కూడా అభిమానించడం, ఇవన్నీ కూడా జరుగుతున్న వేళలో నందమూరి తారక రామారావు గారు 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఈయన కూడా ఆ పార్టీలో కార్యకర్తగా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఎప్పుడైతే ఎన్టీఆర్ గారిని బర్తరఫ్ చేసినారో, ఒక టైంలో ఆయన ఫారెన్కి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ గారిని బర్తరఫ్ చేసి నాదెండ్ల భాస్కర్ రావు కూడా ఆయన సీఎం అయినాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ టైంలో చాలా నిరసన జరిగింది. ఆ టైంలో మాగంటి గోపీనాథ్ హైదరాబాద్లోని తన గ్యాంగ్తో అన్ని బుల్లెట్ బైక్స్ వేసుకొని ఒక నిరసన ర్యాలీ చేయడం జరిగింది. అప్పటి నుంచి మాగంటి గోపీనాథ్కి ఆయన గ్యాంగ్కి బుల్లెట్ గ్యాంగ్ అని ఒక పేరు వచ్చింది. సో అలా యాక్టివ్గా ఉంటూ మళ్ళీ ఎన్టీఆర్ గారు సీఎం అయినప్పుడు ఇక్కడ మాగంటి గోపీనాథ్ మళ్ళీ సేమ్ ర్యాలీ తీయడం జరిగింది, గ్రాండ్ ర్యాలీ తీయడం జరిగింది, విక్టరీ ర్యాలీ. సో ఈ బుల్లెట్ గ్యాంగ్తో మాగంటి గోపీనాథ్ ర్యాలీ తీయడం ఎన్టీఆర్ కళలోనే కాదు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, తమిళనాడు అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ కళలో కూడా పడింది. వాళ్ళని తమిళనాడుకు పిలిపించుకొని ఈ మాగంటి గోపీనాథ్ అండ్ బుల్లెట్ గ్యాంగ్ని మొత్తాన్ని కూడా అభిమానించడం జరిగింది, అభినందించినాడు. చాలా బాగా యాక్టివ్గా ఉన్నారని. సో ఎన్టీఆర్ కూడా మాగంటి గోపీనాథ్ యాక్టివ్నెస్ చూసి ఆయనకు ఒక కీలక పదవి ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడా చైర్మన్గా అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్టీఆర్ గారు హుడా చైర్మన్ పదవి మాగంటి గోపీనాథ్కి ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయనకు మళ్ళీ తెలుగుయువత అధ్యక్ష పదవి ఇవ్వడం. దాదాపు 1989 నుంచి 1995 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగినాడు తెలుగుయువత అధ్యక్షుడిగా. ఆ టైంలోనే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా దిగిపోవడం, ఎన్టీఆర్ గారితో చాలా అత్యంత సన్నిహితంగా మెలిగిన వాళ్ళు మాగంటి గోపీనాథ్ కూడా ఒకరు. ఇక తర్వాత ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు ఎన్టీఆర్ గారు అస్థికలు నెత్తిన మోసి, అంటే ఒక కుండలో వేసుకొని నెత్తిన పెట్టుకొని మోసినాడు. అంటే అంత పవిత్రమైన ఆత్మ. నందమూరి తారక రామారావు గారు ఒక మహనీయుడు, ఆయన అస్థికలు మోయడం కూడా పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి ఆయన నెత్తిన మోయడం చాలా వరకు కూడా తిరిగినాడు. ఇక తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయనకు సినిమాలు అంటే కొంచెం పిచ్చి ఉంది. సినిమాలో కూడా ఆయన హైట్ పర్సనాలిటీ కాబట్టి సినిమాలో కూడా రావాలనుకున్నాడు. సో ఆర్థికంగా కొంత ఉన్నది కాబట్టి ఆయన సినిమా తీద్దాం అని కొన్ని సినిమాలు కూడా ఆయన తీయడం జరిగింది. ముఖ్యంగా 1992లో పాత బస్తీ అని ఒక సినిమా తీసిండు. అందులో హీరోగా శ్రీకాంత్, సురేష్ ఇద్దరు ఉన్నారు. ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ఆ తర్వాత హీరో రాజశేఖర్తో రవణ అనే సినిమా 2002లో తీయడం జరిగింది. సో ఆ సినిమా కూడా ఆశించినంత విజయం సాధించలేదు. తర్వాత 2004లో నందమూరి తారకరత్న ఆయన సినిమాల్లోకి వచ్చినప్పుడే రావడమే ఒకే రోజు 9 సినిమాలకు సైన్ చేసినాడు. ఆ 9 సినిమాల్లో ఇక్కడ మాగంటి గోపీనాథ్ ఆయన నిర్మించిన భద్రాద్రి రాముడు సినిమా కూడా ఉంది. ఆ సినిమా కూడా అనుకున్నంత విజయం సాధించలేదు. ఇక ఆ తర్వాత ఆయన హీరో అయినటువంటి అంటే రాజశేఖర్ గారితో గతంలోనే సినిమా తీయడంతో ఆయనతో మరో సినిమా తెరకెక్కించారు. అందులో హీరోయిన్ భూమిక, నా స్టైలే వేరు అనే సినిమా వచ్చింది. ఆ సినిమా నిర్మించినాడు. కానీ ఆ సినిమా కూడా అనుకున్నంత విజయం సాధించలేదు. మొత్తానికి సినిమాలో మాగంటి గోపీనాథ్ ఆయన పరీక్షించుకున్నాడు, కానీ నిర్మాతగా చాలా డబ్బులు పోగొట్టుకోవడం, సినిమా మాత్రం అనుకున్నంత విధంగా ఫలితం సాధించలేకపోయింది. సో ఆయన అప్పటి నుంచి సినిమాలు మానుకొని రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు. సో యాక్టివ్గా ఉంటూ ఆయన 2004లో ట్రై చేసిండు, 2009లో కూడా ట్రై చేసినప్పటికీ అప్పుడే 2009లో డీలిమిటేషన్లో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గం జూబ్లీహిల్స్గా మారింది. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించినప్పటికీ కూడా అప్పుడు ఒక పొత్తు ఉంది, మహాకూటమి అప్పటి టీఆర్ఎస్ టీడీపీ పొత్తుతో ఆ టికెట్ ఈయనకు రాలేదు. సరే 2014లో ఆయనకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది, నారా చంద్రబాబు నాయుడు. టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన గెలవడం, అప్పటికే దాదాపు సమీప ప్రత్యర్థి అంటే చాలా వరకు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీల ఓట్లు ఉన్నాయి. ఎంఐఎం పార్టీ నుంచి నిలబడినటువంటి నవీన్ యాదవ్ ఆయన పైన
ఒక 9,000 ఓట్ల మెజారిటీతో మాగంటి గోపీనాథ్ గెలవడం జరిగింది. సో ఆయన విక్టరీ అలాగే కంటిన్యూ అయింది. 2014లో, 2014లో, ఆ తర్వాత 2018లో కూడా ఆయన గెలిచారు. సో 2014లో గెలిచిన తర్వాత ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అయినాడు. చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు ఆ టైంలో బీఆర్ఎస్లో జాయిన్ అయినారు. ఇక్కడ మాగంటి గోపీనాథ్ కూడా బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి 2019లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 2018లో పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి పైన గెలవడం జరిగింది. సో ఆ తర్వాత 2023 ఎన్నికలకు ముందు ఇక తర్వాత 2023 ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్గా ఆయన నియమించారు కేసీఆర్. అతి తక్కువ కాలంలోనే టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఉన్న అనుబంధం కాస్త కేసీఆర్కి దగ్గరయ్యేలా చేసింది. ఇంకా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో కేటీఆర్కి బాగా క్లోజ్ అయినాడు. సో 2022లోనే ఆయనకు సిటీ ప్రెసిడెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత 2023లో మళ్ళీ ఆయన నిల్చోవడం, బీఆర్ఎస్ నుంచి గెలవడం జరిగింది. అంటే స్టేట్ మొత్తం కాంగ్రెస్ వేవ్ ఉన్నప్పటికీ కూడా 2023లో ఆయన ప్రత్యర్థి అప్పుడు ఎవరు? అజారుద్దీన్, స్టార్ క్రికెటర్ అజారుద్దీన్ పైన మళ్ళీ మాగంటి గోపీనాథ్ గెలవడం, ఇక హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన ఒక రికార్డ్ని సృష్టించారు. సో అలాంటి మాగంటి గోపీనాథ్ సినిమాలో తన ట్రిక్ పనిచేయనప్పటికీ కూడా రాజకీయాల్లో మాత్రం హ్యాట్రిక్ కొట్టాడు. అలాంటి మాగంటి గోపీనాథ్ ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ కొద్ది కాలంగా అనారోగ్యంగా ఉంటూ రీసెంట్గా ఆయనకు సంబంధించినటువంటి తన అనుచరుడు మానసికంగా ఆయన డిప్రెషన్లోకి పోయి సూసైడ్ చేసుకుని తట్టుకోలేక మాగంటి గోపీనాథ్ కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు. అది కాకుండా అప్పటి వరకు బీఆర్ఎస్లో ఉన్నటువంటి బాబా ఫసీద్దీన్ మాజీ డిప్యూటీ మేయర్, ప్రస్తుత బోరబండ కార్పొరేటర్, ఆయనకి ఈయనకు పొసగలేదు. ఇక ఆయన కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి మాగంటి గోపీనాథ్ని ఆయన అనుచరులను ఇబ్బంది పెడుతున్నాడు, అందుకే ఆయన డిప్రెషన్లోకి పోయిండని కొంతమంది అంటుంటే, మరికొంతమంది మాగంటి గోపీనాథ్ బాబా ఫసీద్దీన్ ముందు నుంచి కూడా ఉద్యమకారుడు, బీఆర్ఎస్లో ఉన్నాడు. అలాంటి బాబా ఫసీద్దీన్ని ఈయన బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఇబ్బందుల పాలు చేస్తున్నాడు. బాబా ఫసీద్దీన్ కొడుకు పైన కూడా ఒక అటాక్ జరిగింది. బాబా ఫసీద్దీన్కి ప్రాణహాని ఉంది. ఈ విషయాన్ని బాబా ఫసీద్దీన్ కూడా గతంలో చెప్పడం జరిగింది. నాకు ప్రాణహాని ఉంది, మాగంటి గోపీనాథ్కి నాకు సరిగా పడట్లేదు, ప్రాణహాని ఉంది. అలాంటి మాగంటి గోపీనాథ్ నా పైన ఒక అటాక్కి ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయం నేను కేటీఆర్కి చెప్పినా కూడా మాట్లాడదాం అంటున్నాడు తప్పితే మాగంటి గోపీనాథ్ విషయంలో ఏమి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అందుకే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాను అని చెప్పేసి ఇక్కడ బాబా ఫసీద్దీన్ చెప్తున్నాను. సో మొత్తానికైతే బాబా ఫసీద్దీన్ మాగంటి గోపీనాథ్కి వైరం ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా తెలుసు. సో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ కోలుకోవాలని చెప్పి అందరూ కోరుకుంటున్న వేళ మాగంటి గోపీనాథ్ పరిస్థితి విషమంగా ఉందని కొన్ని ఛానల్లో గత 2 రోజుల కిందటే ఆయనకు విషమంగా ఉంది, ఇంకా ఆయన చనిపోయినట్టు కొన్ని వార్తలు కూడా వచ్చినప్పటికీ కూడా మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ బాగానే ఉందని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు కానీ కేటీఆర్ కూడా పరామర్శించారు. కేటీఆర్ కూడా ఆయన టూర్ ఏదైతే ఉందో దాన్ని వదులుకొని కూడా మరి వచ్చి మాగంటి గోపీనాథ్ని పరామర్శించారు. గతంలో కూడా మాగంటి గోపీనాథ్ హాస్పిటలైజ్డ్ అయినప్పుడు కేసీఆర్ వచ్చి పరామర్శించడం కూడా జరిగింది. సో మాగంటి గోపీనాథ్ అత్యంత తక్కువ కాలంలోనే ఒక యువకుడిగా రాజకీయాల్లోకి రాణించడం, మహానుభావుడు ఎన్టీఆర్ గారితో అతి సన్నిహితంగా ఉండడం, తర్వాత సినిమాలు తీయడం, తర్వాత రాజకీయాల్లో రాణించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం. ఒకసారి ఎమ్మెల్యేగా గెలవడమే ప్రతి నాయకుడి కల ఉంటుంది. అలాంటిది 3 సార్లు, అది కూడా లైన్గా ఎమ్మెల్యేగా గెలవడం అనేది అది చాలామందికి అరుదైన విషయం. అలాంటి రికార్డ్ అయితే మాగంటి గోపీనాథ్ సెట్ చేసుకున్నారు. సో ఆయన త్వరగా కోలుకోవాలని మనందరం కూడా కోరుకుందాం.